2024 ఎన్నికల ముందు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రెడ్డి ఒక పెద్ద పొరపాటు చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ జగన్ ను నిస్సంకోచంగా మద్దతు ప్రకటించారు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో జగన్ గెలుస్తాడన్న వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ముద్రగడ అంచనా పూర్తిగా తప్పిపోయింది. ఈ నేపథ్యంలో అందరూ ముద్రగడ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని భావించారు. కానీ ఆయన అంతవరకు వెళ్లలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముద్రగడను పార్టీ పాలిటిక్స్ అఫేర్ కమిటీ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఇది గౌరవప్రదమైన కానీ ప్రాముఖ్యత తక్కువ ఉన్న పార్టీ పోస్టే అయినప్పటికీ ముద్రగడ దీనిని ఎంతో ఉత్సాహంగా స్వీకరించారు. ఈ ఉదయం ముద్రగడ జగన్ కు ఓ కృతజ్ఞతల లేఖ రాశారు. అందులో జగన్ ను పేదల కోసం ఆక్సిజన్ అని వర్ణించారు. మీరు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవతరించాలి. ఆ తర్వాత ఎవరూ సీఎం కుర్చీ వైపు చూడకూడదు. మీ విజయానికి నా వంతు పోరాటం చేస్తాను అని ముద్రగడ పేర్కొన్నారు. కానీ రాజకీయ విశ్లేషకుల ముద్ర ప్రకారం జగన్ ప్రస్తుతం 2029లో మళ్లీ సీఎం అవుతానన్న ఊహలోకంలోనే ఉన్నారని అంటున్నారు. అదే బాటలో ముద్రగడ కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. అంతటి అనుభవం ఉన్న నేతగా ముద్రగడ నుండి మరింత స్పష్టత, ప్రాధాన్యత ఉన్న ఆలోచనలు రావాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.